హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం రన్నింగ్ కంటే ముందు బాడీ ఎట్లా ఫ్రీ చేసుకోవాలి, ఎట్లా స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి, తర్వాత రన్నింగ్ ఎట్లా చేయాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా మీరు ఈ వీడియో చూడండి. దాంతోపాటు ముందుగా ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మొత్తానికైతే మనం జస్ట్ నార్మల్గా సింపుల్గా ఏంటంటే మనం హ్యాండ్ రొటేట్ చేసుకొని బాడీ ఫ్రీ చేసుకుందాం. సేమ్ ఈ వీడియోలో ఎట్లుందో ఆ మాదిరి మీరు చేసుకుండ్రి, నో ప్రాబ్లం, చాలా మంచిగా ఉంటుంది. నన్ను నమ్మండి, నన్ను అర్థం చేసుకోండి. దాదాపు ఇది 11వ సంవత్సరం ఎక్స్పీరియన్స్ రన్నింగ్లో అంటే మీరు అర్థం చేసుకోండి. 11 సంవత్సరాల నుంచి నేను పరిగెడుతున్నా. చాలా సింపుల్, ఏముండదు రన్నింగ్ నేర్చుకోవడంలో. పెద్దగా ఏం కథనే కాదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. చూడండి, కింద ఏంటంటే మనం యాంకిల్ కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఫ్రీ చేసుకుంటే యాంకిల్ జర ఫ్రీ అయిపోతుంది అంతే. యాంకిల్కి ఉన్న నరాలు వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీ అయిపోతాయి అంతే. మనం జాయింట్స్ని మనం ఫ్రీ చేసుకుంటున్నాం గంతే. ఇంకా గంతకు మించింది ఇంకేం లేదు. ఇంకా అటు ఇటు చూస్తున్నాడు, ఎవడన్నా వస్తున్నాడు ఏంది రోడ్డు మీద గుద్దేస్తాడా అని ఆలోచన చేస్తున్నాడు. లైట్గా బెండ్ అయిపోయి మంచిగా ఫుట్ మూమెంట్ అనేది ఒక ఫీట్ ముందరికి ఫుట్ వేసుకుంటూ లైట్గా ఫ్రంట్ బ్యాక్ డౌన్ చేసుకొని ఫార్వర్డింగ్ చేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా హిప్ అనేది ఫ్రీ అయిపోతుంది అన్నట్టు గంతే, ఇంకేం లేదు. ఇక తర్వాత ఏం చేస్తాం, మనము లెగ్స్ని వైడ్లో పెట్టేసి అటు ఇటు వీపులను అంటే మన ఇప్పుడు ఏదైతే ఉందో మన హిప్ అటు ఇటు మనం ఫ్రీ చేసుకుంటాం అన్నట్టు గంతే, ఇంకేం ఉండదు. నా తర్వాత ఇక మెల్లగా ఏం చేస్తాం, మనం కాళ్ళను ఇక హెడ్ టచ్ చేసుకొని కొద్దిగా బాడీ కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది అన్నట్టు. మంచిగా కంప్లీట్లీ స్ట్రెచ్ అయిపోతుంది. ఇది చేసేలోపు మన బాడీ మొత్తం టోటల్గా కంప్లీట్గా యాక్టివేట్ అయిపోతుంది. ఎవరైనా ఎస్ఐపిసి వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో బిగినర్స్, ఈ వీడియో చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఓ 10 మందికి షేర్ చేయండి, ఓకేనా? సో అటు ఇటు సైడ్ మనం బెండ్ చేసుకోవాలన్నట్టు. సో అంతే. ఇక వాళ్ళు వీళ్ళు వస్తున్నారేమో అని చెప్పేసి నేను అటు ఇటు చూస్తుంటే ఇక కథలు పడుతున్నాను. జర వాకింగ్ చేస్తున్నాను, జర స్టైల్ ఏతులు ఉంటుంది ఇక మనకు. అప్పుడప్పుడు జర అటు ఇటు చూడాలన్నట్టు మనం కూడా. అట్లా మనం గ్లూట్స్ అనేది స్ట్రెచ్ చేసుకోవాలి. మనం కొద్దిగా ఎల్ షేప్లో పెట్టేసుకొని గ్లూట్స్ స్ట్రెచ్ చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా లెగ్స్ని పైకి లేపేసి గ్లూట్స్ స్ట్రెచ్ చేసుకోవాలి అంతే. ఇంకా సింపుల్, ఏముండదు. తర్వాత ఇక మనము హ్యామ్స్ట్రింగ్ని ఓన్లీ సపరేట్గా హ్యామ్స్ట్రింగ్ని కొద్దిగా లైట్గా స్ట్రెచ్ చేస్తాం. అది కూడా 35-40% స్ట్రెచ్ అవుతుంది ఈ ఫ్లోలో చేస్తే. తర్వాత నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ ఎట్లా స్ట్రెచ్ చేసుకోవాలని మళ్ళీ నేను చూపిస్తాను. ఇక అంతే. ఇంకా మనం వెనకాలకి మరిచి యాంకిల్ బ్యాక్, దీని బాట్ కిక్ కూడా అని చెప్తారు మనం డ్రిల్స్ చేసేటప్పుడు. సో ఇది సింపుల్గా ఇది చేసుకుంటాం అన్నట్టు. ఇక అంతే, ఇంకేం ఉండదు. ఇక జర మనకు కెమెరామ్యాన్ జర అటు ఇటు ఉన్నారు. సో అందుకోసమే కొద్దిగా వీడియో అటు ఇటు కవర్ అవుతుంది, మీరు ఫీల్ అవ్వద్దు. జర అట్లా మ్యాట్ ఉంటే మ్యాట్ మీద వండుకొని అంటే కెమెరా యాక్షన్ చెప్పలే అప్పటికి, అందుకోసం గరంలో ఉన్నా. మ్యాట్ మీద వండుకొని ఇక మెల్లగా ఈ కాలు ఒక 3-4 సార్లు లేపి మంచిగా గట్టిగా స్ట్రెచ్ చేసి ఒక 75% స్ట్రెచ్ చేసుకున్నామంటే కథం, కథం దుకాన్ బంద్, మంచిగా బాడీ ఫ్రీ అవుతుంది గంతే, ఇంకేం లేదు. సో అదన్నట్టు ముచ్చట. ఇక మెల్లగా లైట్గా మళ్ళీ సేమ్ గ్లూట్ స్ట్రెచ్ని కూడా సేమ్ ఒక 55-60% అట్లా స్ట్రెచ్ చేసుకుంటే సింపుల్గా బాగా స్ట్రెచ్ అవుతుంది అన్న. పడుకున్నప్పుడు అట్లా స్ట్రెచ్ చేసినప్పుడు సింపుల్గా స్ట్రెచ్ అయిపోతుంది. ఇక మెల్లగా మొత్తం లెగ్స్ని మొత్తం బ్యాక్ అనేసి మొత్తం కంప్లీట్గా మనం డెడ్ లైన్ దాకాలన్నట్టు. ఇక దీన్ని ఏమంటారు 100% ఇక మనం బ్యాక్ చేసేసి బాడీ ఫ్రీ చేసుకుంటాం అన్నట్టు. మళ్ళీ గదే ఇక సేమ్ గ్లూట్ స్ట్రెచ్, సేమ్ ఫ్రంట్ మర్జీలో గ్లూట్ స్ట్రెచ్ బాడీ ఫ్రీ చేసుకోవాలి. సింపుల్గా చేసుకోవాలి. దీని ఏమంటారు, మనకు ఫ్రంట్ మజిల్ ఏదైతే ఉంటుందో హ్యామ్స్ట్రింగ్కి తొడకు ఫ్రంట్ మజిల్ ఏమవుతారో దాన్ని హ్యామ్స్ట్రింగ్ ఫ్రంట్ మజిల్ అని అంటారు. సో ఇది స్ట్రెచ్ కానీ ఇట్లా జర ఫ్రంట్ సైడ్ చేసుకోవాలి అంతే. ఇది చేసేపు మనం ఇక కొద్దిగా ముందలుకోవాలి కాబట్టి కొద్దిగా హిప్ డౌన్ చేసి మోకాల దగ్గరికి తీసుకుపోయి మెల్లగా బెండ్ చేసుకుంటూ ఇక మెల్లగా చిన్నపిల్లల ఇక దువ్వినట్టు దువ్వుకుంటూ మెల్లగా కిందికి డౌన్ చేస్తే అయిపోతుంది. జర ఈ మధ్య మనకు బద్ధకం ఎక్కువైపోయింది కాబట్టి డౌన్ అవుతలేదు అంతే, ఇంకేం లేదు ఆడ. ఇక మంచిగా మొత్తం హ్యామ్స్ట్రింగ్ గట్టిగా స్ట్రెచ్ కావాలి కాబట్టి సో ఎల్ షేప్లో పెట్టేసి మనం ఫ్రంట్ బ్లాకింగ్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటాం అంతే. ఇక బోత్ లెగ్స్ చేసుకోవాలన్నట్టు. బోత్ లెగ్స్ చేసుకుంటే కంప్లీట్గా మనకు స్ట్రెచ్చింగ్ బాడీ మొత్తం కంప్లీట్గా ఫ్రీ అయిపోయింది. మనం ఏమైనా రేస్ చేయాలనుకుంటే ఇదంతా వామప్ అనరు, దీన్ని స్ట్రెచ్చింగ్ అంటారు. బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఓకే, డన్.
ఇప్పుడు మనం ఇక వామప్కి వెళ్ళిపోతున్నాం. ఇది వామప్, రన్నింగ్ కాదు, ఇది జస్ట్ వామప్. నాకు వామప్ అయ్యేంత వరకు, నా బాడీ వామ్ అయ్యేంత వరకు చాలా టైట్గా పోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో అదన్నట్టు ముచ్చట. ఇక నేనేదో ఈ వెంచర్లో ఇక మీకు చూపించాలి కాబట్టి, సో మన వెనకాల ఎవరు ఫాలో అయ్యేటోళ్ళు లేరు కాబట్టి, ఏదో కెమెరా ఆ మూలకి ఈ మూలకి చెట్లలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి తిప్పుకుంటా సో ఇట్లా ఏదో నార్మల్గా తీసిన. ఇక మొత్తానికైతే నా వీడియో నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇక నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, ఓ 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారనేది నేను అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నా ముందల ఇక వేటగాళ్ళు పోతురు ముందల, వాళ్ళని నేను కూడా ఫాలో అయ్యుకుంటూ పోతున్నాయి. ఇక ఇద్దరు వేటగాళ్ళు ఇక సైడ్ అయిపోయారు, నన్ను చూసి సైడ్ ఇచ్చేసారు. ఇక వేటగాళ్ళు అంటే వేరేటోళ్ళు అనుకున్నారు. మొత్తానికి అయితే కంప్లీట్గా నేను వామప్ చేస్తాను. ఒక 4-5 రౌండ్లు కుదిరితే మీకు ఒక 4 రౌండ్లు వేసుకోండి. 400 ట్రాక్లో 4 లేదా 5 రౌండ్లు వేసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ మంచిగా వామప్ అవుతుంది. బాడీ అయిన తర్వాత మళ్ళీ సేమ్ రిధమ్. ఇక నేను తిరుగుతూనే ఉన్నా. నా కెమెరా ఎటు పోతుందో నాకు అర్థమవుతలేదు, కానీ నా కెమెరా మీద మాత్రం అటు ఇటు ఉల్టా పల్టా మొత్తానికైతే నేను చేస్తున్నాను. ఏదో ఒక ప్రయత్నం చేసి నా కెమెరామ్యాన్. ఇక మెల్లగా అయిపోయింది, నేను ఆపిన. లైట్గా ఒక్కసారి చూడండి, ఈ స్ట్రెచ్చింగ్ చూడండి ఒకసారి. మెల్లగా బాడీ అట్లా ఫ్రీ చేసేసుకొని హిప్ డౌన్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు చేసుకోవాలి. వామప్ అయిపోయిన తర్వాత ఇట్లా 1 మినిట్, రేస్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా 1 మినిట్. ఒకవేళ మోకాలు బెండ్ చేయకుండా 1 మినిట్ చేసిరంటే మాత్రం కంప్లీట్లీ గ్రాస్ స్ట్రెచ్ చేసి సింపుల్గా మీకు స్ట్రెచ్ అయిపోతుంది. సింపుల్ గాయస్, వర్కౌట్ గింతే. ఇంకా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.